Today we are going to discussing about the fifth topic is forest. First, what is mean by forest? A large tract of land. A large tract of land is covered by trees is called forest. This is the final definition. So here, forest mean many things to different people. Suppose for example, some people are afraid of forest. కొంతమందికి ఫారెస్ట్ అంటే మెయిన్గా డెఫినేషన్ ఏంటంటే లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్ ఈస్ కవర్డ్ బై ట్రీస్. మన ఫారెస్ట్ మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అంతా చూసాం. అవి ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే కూడా కొంతమందికి భయం అండి. ఎందుకు? అక్కడ సమ్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఫారెస్ట్. వై? దే ఆర్ థింకింగ్ దట్ ఈస్ ద అబోవ్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ and also snakes, insects and dangerous places like gorges and also cliff and rocks. కొంతమందికి ఈ ఫారెస్ట్ అంటే భయం. ఎందుకు భయం? ఇక్కడ పెద్ద అనిమల్స్ ఉంటాయి. ఏంటి అనిమల్స్? టైగర్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, ఓకేనా? సో ఇలాంటి బిగ్ అనిమల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటితో పాటు ఇంకా ఏముంటాయి? స్నేక్స్, పాము, different types of snakes are there in forest. And also ఇంకా కొన్ని ఇన్సెక్ట్స్, చిన్న కీటకాలు మనకి కుట్టంగానే మనకి ర్యాషెస్ లాంటివి వస్తాయి. అలాంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఫారెస్ట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం గార్జెస్, పై నుంచి కిందికి వాటర్ పడేటువంటి ప్లేసెస్, మనకి జలపాతాలు తెలుసు కదా, ఇలాంటి జలపాతాలు అనేవి కూడా మనకి ఫారెస్ట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం రాక్స్, డిఫరెంట్ రాక్స్ అన్నీ కూడా ఫారెస్ట్లో ఉంటాయి. కొంతమంది ఫారెస్ట్ అంటే భయం, ఇంకొంతమందికి ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. అదర్ హ్యావ్ నో సచ్ ఫియర్ అండ్ వాక్ అరౌండ్ ద ఫారెస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ దేర్ హోమ్ అండ్ ఈవెన్ ప్లే ఇన్ ద ఫారెస్ట్. కొంతమందికి ఫారెస్ట్ అంటే భయమే ఉండదండి. సింపుల్గా నడుచుకుంటూ వెళ్తుంటారు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఫారెస్ట్ అంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడే ఒక స్మాల్ హట్ లాంటిది అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసుకునేసి అక్కడే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్లోనే ఆడుకోవడం. కొంతమంది ఈ రకంగా ఉంటారు. కొంతమందికి భయం అనేటువంటిది ఉండదు. సో ఫారెస్ట్ ఆర్ సాక్రెడ్ ప్లేసెస్ హూ డైటీస్ ఆఫ్ వర్షిప్. కొంతమంది ఫారెస్ట్ అనేటువంటి ఫారెస్ట్లో ఈ న్యాచురల్ డైటీస్, ఎయిర్, వాటర్, ల్యాండ్, ఓకేనా? సో వాటి నుంచి వచ్చేటువంటి వర్షిప్ అంటే గాలి, నీరు, దేవత, నిప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని పూజిస్తూ ఉంటారు కదా. అలా ఫారెస్ట్ని కొంతమంది పూజించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో సమ్ మెంబర్స్ దే గెట్ రా మెటీరియల్స్ లైక్ టింబర్, బ్యాంబూ అండ్ బీడీ లీఫ్ ఆర్ హంట్ అనిమల్, సేల్ దెమ్ ఇన్ ద మార్కెట్. కొంతమందికి ఫారెస్ట్ అనేటువంటివి ఎలా యూజ్ అవుతాయి? సో ఫారెస్ట్లో ఉన్నటువంటి రా మెటీరియల్ ఏంటి? రా మెటీరియల్ అంటే ఇప్పుడు మనకి పేపర్ అనేటువంటిది కావాలి. పేపర్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏమైనా ఉంటుంది ఫారెస్ట్లో. అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? ఫారెస్ట్లో దొరుకుతాయి, ఓకేనా? సో ఈ బీడీ, స్మోకింగ్ చేసేటువంటి బీడీకి సంబంధించినటువంటి టొబాకో అనేటువంటిది కూడా ఫారెస్ట్లో మనకి అవైలబుల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది అనిమల్స్ని హంటింగ్ చేస్తుంటారు. సో అనిమల్స్ని హంటింగ్ చేయడం, అవి తీసుకొచ్చి మార్కెట్లో సేల్ చేయడం. పబ్లిక్ మార్కెట్స్లో కాదు, ఓకేనా? పబ్లిక్గా సేల్ చేయరు, సీక్రెట్గా సేల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఫారెస్ట్ నుంచి దొరికేటువంటి ఫ్రూట్స్ అయితేనేమి, లీవ్స్ అయితేనేమి, తర్వాత టొబాకో అయితేనేమి, ఇవన్నీ కూడా మార్కెట్లో తెచ్చి సేల్ చేసి, ఓకేనా, అలా కలగలుగుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి యూజెస్ ఉన్నాయి. కొంతమందికి ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే భయం, కొంతమందికి ఫారెస్ట్లో ఉండాలంటే ఇష్టం, కొంతమందికి ఫారెస్ట్లో వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ జరిగేదానికోసం యూజ్ అవుతున్నాయి. సో సిమిలర్లీ different people use forest differently. Some people live in small shelters in the forest and grow a few vegetables and gather fruits and tubers, hunt small animals. Okay, so కొంతమందికి ఫారెస్ట్లో ఉండాలంటే ఇష్టం. ఎందుకు? అక్కడ ఒక షెల్టర్ లాంటిది అనేటువంటిది కట్టుకునేసి, ఓకేనా, ఒక షెల్టర్ లాంటిది కట్టుకునేసి అక్కడే సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో వెజిటబుల్స్ అనేటువంటివి పండించుకుంటూ ఉంటారు. వెజిటబుల్స్, ఓకేనా? ఇప్పుడు మనం 6th క్లాస్లో
ఒక లెసన్ ఉందండి, ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక లెసన్ ఉంది. అక్కడ ఆ హౌస్ హట్కి ఉన్నటువంటి షెల్టర్ ఏదైతే ఉందో ఆ షెల్టర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో వెజిటబుల్స్ అనేటువంటి కల్టివేట్ చేసుకోవడం, ఓకేనా, అవే వాళ్ళు ఫుడ్గా యూజ్ చేసుకోవడం చూసాం. అలా అన్నమాట. అంటే అక్కడే వెజిటబుల్స్ అనేటువంటి గ్రో చేస్తారు. మరి సేమ్ టైం గ్యాదరింగ్, ఏంటి గ్యాదరింగ్? గ్యాదరింగ్ అంటే కలెక్టింగ్. ఏం కలెక్ట్ చేస్తారు? ఫ్రూట్స్, ఫారెస్ట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్, ట్యూబర్స్ అండ్ ఆల్సో అనిమల్స్ని హంట్ చేయడం. కొంతమందికి ఈ రకమైనటువంటి ఫారెస్ట్ నుంచి ఇలా చేయడం కొంతమందికి ఇష్టం, ఓకేనా. కొంతమంది సమ్ అదర్ యూజ్ ద ఫారెస్ట్ టు గ్రేజ్ దేర్ అనిమల్స్, షీప్, గోట్, కౌస్. కొంతమందికి ఫారెస్ట్ అనేటువంటివి ఎలా యూజ్ అవుతాయి? సో వాళ్ళ యొక్క అనిమల్స్, కౌస్ కావచ్చు, బఫెలోస్ కావచ్చు, షీప్స్ కావచ్చు, ఓకేనా. సో వీటిని మేపుకునేదానికి ఫారెస్ట్ దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్లో సమ్మర్ వస్తే ఈ గోట్ షెపర్డ్స్ వీళ్ళు దొరుకుపోతూ ఉంటారు ఫారెస్ట్లోకి, ఓకేనా. అలా అన్నమాట. సో సమ్ అదర్స్ కల్టివేటెడ్ బై మేకింగ్ స్మాల్ క్లియరింగ్ ఆర్ పోడు ఇన్ ద ఫారెస్ట్. డూ యు నో పోడు కల్టివేషన్? 6th క్లాస్ కూనవరం విలేజ్లో మనం పోడు కల్టివేషన్ గురించి చూసాం. పోడు కల్టివేషన్ నథింగ్ బట్ ఆ హిల్ ఏదైతే ఉందో ఆ హిల్కి డౌన్లో ఒక ట్రాక్ లాగా దాన్ని తయారు చేయడం, ఓకేనా. అక్కడ కల్టివేషన్ అనేటువంటిది క్రాప్ కల్టివేషన్ చేయడం. సో క్రాప్ గ్రో అయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ షిఫ్టింగ్ అవ్వడం. పోడు నథింగ్ బట్ షిఫ్టింగ్ కల్టివేషన్ అనేటువంటిది చూడొచ్చు ఇక్కడ ఫారెస్ట్లో, ఓకేనా. సమ్ అదర్స్ యూజ్ ద ఫారెస్ట్ బై కటింగ్ డౌన్ ట్రీస్, బ్యాంబూస్ అండ్ సేలింగ్ ఇన్ టు పేపర్ ఫర్నిచర్ ఫ్యాక్టరీస్ ఇన్ ద టౌన్, ఓకేనా. కొంతమంది ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆ ట్రీస్ని కట్ చేయడం ఫర్నిచర్ కోసమని, పేపర్ ప్రొడ్యూసింగ్ చేసేదానికోసమని ఆ ఫారెస్ట్ అంతా కూడా సేల్ చేయడం లాంటివి మనం చూసాం. అంటే ఇప్పుడు మనం చూసేటువంటి యూజెస్ ఫారెస్ట్ అనేటువంటి ఎలా యూజ్ అవుతున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతున్నాయి. కొంతమంది అక్కడే ఉండేదానికోసం, కొంతమంది షెల్టర్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం కొంతమంది హంటింగ్ పర్పస్, కొంతమంది సమ్ అదర్ కల్టివేటెడ్ వెజిటబుల్స్ అండ్ సమ్ అదర్ కలెక్టింగ్ ఆర్ గ్యాదరింగ్ ఫ్రూట్స్ అండ్ ట్యూబర్స్, సమ్ అదర్స్ cutting down trees and bamboos, selling to the markets, okay na. These are uses for forest. And also many forest are having many features. Forest have many of these features. So important features కొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. Features. So a large tract stretching several kilometers in length and breadth. A large tract stretching several kilometers in length and breadth. So మన ఫారెస్ట్ చూసాం, అవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అన్నటువంటి డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఏదైనా ఉంది, టోటల్ 6-10 kilometers లెంత్, విడ్త్ వచ్చేసి ఒక 5 kilometers విడ్త్, ఓకేనా. ఇది ఒక ఫారెస్ట్ ఏదైనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నల్లమల ఫారెస్ట్ ఆర్ శేషాచలం ఫారెస్ట్, ఇలా ఒక ఫారెస్ట్ తీసుకుంటే ఆ ఫారెస్ట్ యొక్క టోటల్ లెంత్ ఎంత, ఆ ఫారెస్ట్ యొక్క విడ్త్ ఎంత అనేటువంటిది మనం చూడొచ్చు. ఇలా ఫారెస్ట్ అనేటువంటివి లార్జ్ ట్రాక్ట్, ఓకేనా. సో కొన్ని ఫారెస్ట్ అయితే థౌజండ్స్ కిలోమీటర్స్ ఉంటాయి. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి ఉన్నాయి, అవి ఎక్కడో గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి సహయాద్రి హిల్స్ నుంచి కేరళలో ఉన్నటువంటి అనైముడి అనేటువంటి ప్లేసెస్ వరకు టోటల్ ఒక 2000 కిలోమీటర్స్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. అలా ఫారెస్ట్ అనేటువంటివి చాలా లాంగ్ డిస్టెన్స్లో స్ప్రెడ్ అయ్యాయి. నెక్స్ట్ ఏ ట్రీ కవర్డ్ అండ్ అండర్ గ్రోత్ విచ్ గ్రో విత్ లిటిల్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్. అక్కడ ఉన్నటువంటి ట్రీస్ గ్రో అవ్వాలంటే హ్యూమన్స్ నుంచి జస్ట్ లిటిల్ ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది ఉంటే చాలు, ఓకేనా. అవి బ్రతకనిస్తే చాలు, మనం అక్కడ ఉన్నటువంటి ట్రీస్ని కట్ చేయకుండా అవి పెరిగేదానికి హెల్ప్ చేస్తే చాలు. అంటే పెరిగేదానికి హెల్ప్ అంటే మనం పోయి పెంచడం అవసరం లేదు, వాటికే అవే పెరుగుతాయి, వాటిని ఏం డిస్టర్బ్ చేయకూడదు.
అదే మన యొక్క ఇంటర్ఫిరెన్స్. ఓకేనా? ఏ ట్రీ కవర్డ్ అండ్ అండర్ గ్రో విచ్ గ్రో విత్ లిటిల్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు అనిమల్స్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు. సో ఇవి రెండు వాటిని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెరిగేదానికి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, కన్సిడరబుల్ బయోడైవర్సిటీ వేర్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ లివ్ అండ్ బ్రీడ్ న్యాచురల్లీ వితౌట్ ఇంటర్ఫిరెన్స్. సో ఒక అనిమల్ నుంచి ఇంకో అనిమల్ రావడం, ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీ రావడం, అంటే ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీ కావాలండి, ఒక ట్రీ పక్కన ఇంకో ట్రీ అనేటువంటిది గ్రో కావడం. ఇక్కడ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అనేటువంటిది ఏముండదు. యాక్చువల్గా మనం హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్ రావాలంటే కొంచెం ఇంటర్ఫిరెన్స్ అనేటువంటిది అవసరం. ఇక్కడ అనిమల్స్ నుంచి ఇంకో బ్రీడ్, ఒక బ్రీడ్ నుంచి ఇంకో బ్రీడ్ రావాలంటే హ్యూమన్స్ ఇంటర్ఫిరెన్స్ అనేటువంటిది ఏం అవసరం లేదు. ఓకేనా? సో అట్ ద సేమ్ టైం ఫారెస్ట్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఫారెస్ట్కి నియర్ బై ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళు యూజ్ చేసేటువంటి ఫుడ్ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి షెల్టర్ కావచ్చు, అన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడక్ట్. ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి వుడ్, ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్, ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి ట్యూబర్స్, ఇవన్నీ యూజ్ చేస్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అదే కొంతమంది ఫారెస్ట్కి దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటివి ఫారెస్ట్కి సంబంధించినటువంటివే యూజ్ చేస్తుంటారు. ఫారెస్ట్కి సంబంధించినటువంటి మెడిసిన్ కావచ్చు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి టూల్స్ కావచ్చు, అవన్నీ యూజ్ చేసుకుంటారు. అవన్నీ వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయంటే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి ఫారెస్ట్కి సంబంధించినటువంటి యూజెస్. నెక్స్ట్, లొకేషన్ ఆఫ్ దిస్ ఫారెస్ట్. లొకేషన్ and type. Location and type of forest. So where do forest grow? ఫారెస్ట్ అన్నటువంటిది ఎక్కడ గ్రో అవుతుంది? ఇది ఏమైనా అర్థమైనటువంటి క్వశ్చనేనా? సో దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. వై? ఫారెస్ట్ అనేటువంటిది ఎక్కడ గ్రో అవుతుంది అంటే పర్టికులర్ ప్లేస్ అనేటువంటిది ఎక్కడ చెప్పలేదు. ఓకేనా? సో several thousands years ago forest grew almost everywhere where there was soil, sunshine and rain. Soil, sunshine and rain. ఈ త్రీ ఉంటే అక్కడ ప్లాంటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో several thousands of years, almost everywhere there was soil, sunshine and rain. Thus forest did not grow only in the Arctic regions. ఈ soil, sunshine, rain ఈ త్రీ ఉన్నటువంటి ప్లేసెస్లో మనం ప్లాంటేషన్ అనేటువంటిది ఉండదు. ఒక ప్లాంట్ అనేటువంటిది గ్రో అవ్వాలంటే వాటికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అనేటువంటి సాయిల్ నుంచి వస్తాయి. సన్షైన్ అనేటువంటిది ఫుడ్ తయారు చేసుకునే దానికోసం. రైన్ అనేటువంటిది వాటర్ కావాలి కదండి ప్లాంట్స్కి. ఇప్పుడు ఒక ప్లాంట్ తీసుకున్నాం. సో ఈ ప్లాంట్స్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా సాయిల్ నుంచి వస్తాయి. సాయిల్లో ఉన్నటువంటి నైట్రోజన్, ఓకేనా, ఆక్సిజన్ అంతా కూడా నైట్రోజన్ అంతా, నైట్రోజన్ డికంపోజ్డ్ అనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? సాయిల్లో. నెక్స్ట్ సన్షైన్ దేనికోసం? ఫుడ్ ప్రిపరేషన్ కోసం. మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఓకేనా సన్ నుంచి వచ్చేటువంటి ఆ హీట్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకొని ఓకేనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. వాటర్ దేనికోసం? ప్లాంట్కి వాటర్ ఉంటేనే అది గ్రో అయ్యేదాని కోసం అవసరం. ఈ త్రీ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే సరే అక్కడ మనకి ఫారెస్ట్ అనేటువంటి గ్రో అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, ఫారెస్ట్ లేనటువంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడ? ఆర్కిటిక్ రీజన్. ఆర్కిటిక్ రీజన్ అక్కడ టోటల్ ఐస్తో కవర్ అయ్యి ఉంటుంది. ఆర్కిటిక్ రీజన్ ఓకేనా, టోటల్ ఐస్తో కవర్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ ఫారెస్ట్ గ్రో అయ్యేటువంటి ఛాన్సెస్ లేదు. నెక్స్ట్, హిమాలయాస్. హిమాలయాస్ హై రీజన్. కింద ఉన్నటువంటి హిమాలయాస్ కాదండి, పైన హై రీజన్లో ఉన్నటువంటి హిమాలయాస్లో ఫారెస్ట్ గ్రో అయ్యేటువంటి ఛాన్సెస్ లేదు. అట్ ద సేమ్ టైం
sandy or rocky deserts. Sandy or rocky deserts. ఎడారి ప్రాంతాల్లో ఈ ఫారెస్ట్ గ్రో అయ్యేటువంటి ఛాన్సెస్ లేవు. ఇక్కడ మనకి ఫారెస్ట్ గ్రో అవ్వండి, ఆర్కిటిక్ రీజన్ ఒకటి, సెకండ్ వన్ హిమాలయస్ హైఅప్ రీజన్ ఒకటి, థర్డ్ వన్ శాండీ ఆర్ రాకీ డెసర్ట్స్. ఎడారులలో కానీ లేకపోతే ఈ ఆర్కిటిక్ రీజన్లో కానీ హిమాలయస్ హై రీజన్లో కానీ మనకి ఫారెస్ట్ అనేటువంటి గ్రో అయ్యేటువంటి ఛాన్సెస్ లేవు. ఓకేనా? సో living these places forest grow almost everywhere. ఈ ప్లేసెస్ తప్పనిస్తే అంటే ఎడారులు అట్ ద సేమ్ టైం ఆర్కిటిక్ రీజన్ అంతా ఐస్తో కప్పబడి ఉంటుంది కాబట్టి ఆర్కిటిక్ రీజన్, హిమాలయస్ హైఅప్ రీజన్లో మనకి అంత ఐస్ ఉంటుంది కాబట్టి ఈ 3 రీజన్స్ తప్పిస్తే మిగతా ఎక్కడైనా ఫారెస్ట్ అనేటువంటి గ్రో అవ్వచ్చు. ఓకేనా? సో హౌ ఎవర్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ took to agriculture and living in villages and towns, forests were cut down for agriculture, mines, plantation, industries. So human beings అనేటువంటి వాళ్ళు ఫారెస్ట్ అనేటువంటి ఎక్కడ ఏ ప్లేస్ అయినా గ్రో అవుతాయి. కానీ మనకి ఒక విలేజ్ అనేటువంటిది ఫామ్ అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కూడా ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్తో కవర్ అయింది. హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వీళ్ళకి షెల్టర్ కావాలి. షెల్టర్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏం చేయాలి, కట్ చేసి షెల్టర్లా వేసుకోవాలి. ఒక విలేజ్ అనేటువంటిది కావాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ అంతా కట్ చేయాలి. టౌన్ అన్నటువంటిది కావాలి, ఫారెస్ట్ని కట్ చేయాలి. ఇండస్ట్రీస్, ఓకేనా? ఇలా మనకు కావాల్సినటువంటి యూజెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఏం చేసామంటే ఫారెస్ట్ని కట్ చేస్తూ వస్తాం. అట్ ద సేమ్ టైం మినరల్స్ కోసం కూడా ఫారెస్ట్ని కట్ చేస్తూ ఉన్నాం. ఓకే? సో slowly by the beginning of 20th century forests were confined to only tract that were not used for agriculture. సో 20th century నుంచి ఆ ఫారెస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని అగ్రికల్చర్ ట్రాక్ట్స్గా మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి విలేజెస్ కోసం కానీ టౌన్స్ కోసం కానీ ఇండస్ట్రీస్ కోసం కానీ ఫారెస్ట్ యూజ్ చేసేటువంటి ఛాన్సెస్ లేవు ఇప్పుడు. ఓకేనా? సో ఎందుకు లేవు? ఉన్నటువంటి ఫారెస్ట్ అంతా యూజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఫారెస్ట్ అనేటువంటి మీనింగ్ ఉండదు. ఆ ఫారెస్ట్ అంతా కట్ చేసుకుంటూ పోవడం, విలేజెస్గా, టౌన్గా, ఇండస్ట్రీస్ కోసం కట్ చేసుకుంటూ పోతే మనకు కావాల్సినటువంటి ఎయిర్ ఏదైతే ఉందో అది దొరికేటువంటి ఛాన్స్ ఉండదు. సో నెక్స్ట్ అది మనకి లొకేషన్. ఫారెస్ట్ అనేటువంటివి ఎక్కడైనా గ్రో అవుతాయి. ఒక ఈ 3 రీజన్స్ తప్పనిస్తే రిమైనింగ్ ఎక్కడైనా గ్రో అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్. అదే మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెంట్ క్రైటీరియా. ఫారెస్ట్ని డిఫరెంట్ క్రైటీరియాతో మనం డివైడ్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ది డెన్స్, హౌ మచ్ డెన్స్ ఆర్ స్పేర్ ద వెజిటేషన్. క్లాసిఫికేషన్లో మనం అవి ఎంత గుబురుగా ఉన్నాయి అంటే గుబురుగా అంటే దట్టమైనటువంటి మీనింగ్ అన్నమాట, అంటే కంప్లీట్లీ డెన్స్. సో ఈ దట్టంగా ఉన్నటువంటి క్లాసిఫికేషన్ చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వెరీ డెన్స్ ఫారెస్ట్ టైప్స్లో based on the dense forests are classified into very dense forest, dense forest. Okay, first one is very dense forest. So open scrub, forest, degrade forest, so very dense forest, open scrub forest, and also degrade forest.
వెరీ డెన్స్ ఫారెస్ట్, చాలా దట్టంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అండి. అంటే చీమల దూరం, కాకు దూరం అంత చూసాం, అంత సివియర్గా అంత డెన్స్గా ఉన్నటువంటి ఫారెస్ట్. నెక్స్ట్ ఒక మాదిరి డెన్స్ అంటే ఒక మాదిరి గుబురుగా ఉన్నటువంటి ఫారెస్ట్. ఓపెన్ స్క్రబ్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదంతా కూడా ఓపెన్ స్క్రబ్ ఫారెస్ట్, అంటే అంత గుబురుగా ఏముండదండి. నెక్స్ట్ డీగ్రేడ్ ఫారెస్ట్, అక్కడక్కడ మాత్రమే ఫారెస్ట్ ఉంటుంది, అంటే కొంచెం ఫారెస్ట్ కొంచెం ల్యాండ్, కొంచెం ఫారెస్ట్ కొంచెం ల్యాండ్, ఇలా మనం ఆ డెన్సిటీ బేసెస్గా తీసుకుంటే మనకి 4 టైప్స్ ఫారెస్ట్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. వెరీ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ స్క్రబ్ ఫారెస్ట్, డీగ్రేడ్ ఫారెస్ట్. ఓకేనా? సో అనదర్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ ఫారెస్ట్ బై లుకింగ్ అట్ ది టైప్ ఆఫ్ వెజిటేషన్ దట్ గ్రోస్ ఇన్ దెమ్. ఇంకో వే ఏదైందంటే టైప్ ఆఫ్ వెజిటేషన్. ఇప్పుడు కొన్ని ఫారెస్ట్ మనకి రెడ్ కలర్లో కనిపిస్తాయి, కొన్ని ఫారెస్ట్ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇలా అంటే లుకింగ్ టైప్ బట్టి మన ఫారెస్ట్ని డిఫరెంట్గా మళ్ళీ క్లాసిఫై చేసుకోవచ్చు. Different kinds of trees grown in places which have particular climate, combination of rainfall, temperature and cycle of dry and wet and hot months. ఇప్పుడు టెంపరేచర్ని మనం లుకింగ్ టైప్ని బట్టి ఫారెస్ట్ని క్లాసిఫై చేయాలంటే చాలా ఉన్నాయండి. అక్కడ ఉన్నటువంటి రైన్ఫాల్, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్, అక్కడ ఉన్నటువంటి వెట్, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, వీటినన్నీ బేస్ చేసుకొని మనం ఫారెస్ట్ని మళ్ళీ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రీస్ ఉన్నాయి ఓన్లీ ఎక్స్ట్రీమ్ కోల్డ్లో మాత్రమే గ్రో అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పైన్, హిమాలయాస్లో ఉన్నటువంటి ట్రీస్ పైన్ అనేటువంటి ట్రీస్ అవి హిమాలయాస్లో మాత్రమే గ్రో అవుతాయి. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి టీక్, మనం టేక్ అంటాం తెలుసా, అవి టీక్ అండ్ నీమ్, ఇటువంటి మోడరేట్ టెంపరేచర్లో గ్రో అవుతాయి. టేక్ అంటాం, నీమ్, వేప చెట్లు, ఇవి ఎక్కడ ఎటువంటి టెంపరేచర్ ఉన్నా గ్రో అవుతాయి. ఇలా అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, అక్కడ ఉన్నటువంటి రైన్ఫాల్, వీటినన్నింటినీ బేస్ చేసుకుని టెంపరేచర్ని వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఫారెస్ట్ అంతా కూడా మనకి 4 టైప్స్గా డివైడ్ చేశారు. 4 టైప్స్. ఓకేనా? సో ఇవి యాక్చువల్గా మనకి ఒరిజినల్ టైప్స్. అక్కడ ఉన్నటువంటి డెన్సిటీ బట్టి మనకి 4 టైప్స్ ఉన్నాయి. టోటల్ వరల్డ్ మొత్తం మనకి 4 టైప్స్ ఈ ఫారెస్ట్ ఉన్నాయి. Some main kinds of these are main types of forest. First one is evergreen forest. Second one, deciduous forest. Third one, thorny forest. Fourth one, littoral and swamp forest. Littoral and swamp forest. ఇవి అంటే మనకు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఫారెస్ట్ టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ evergreen forest, second one is deciduous forest, third one is thorny forest, fourth one is littoral and swamp forest. సో evergreen forest గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా? రీజన్స్ which get very high rainfall and also have very warm climate in the equatorial regions. So ఇది మనకి గ్లోబ్, this one equatorial region. సో ఈక్వటోరియల్ రీజన్ లో మనకి టెంపరేచర్ అనేటువంటిది హెవీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం రైన్ఫాల్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. సింగపూర్, మలేషియా అండ్ ఆల్సో నైజీరియా, ఈ ప్లేసెస్లో మనకి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అనేటువంటిది కెన్యా, ఈ ప్లేసెస్లో ఈక్వేటర్ రేంజ్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో మనం ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ కూడా ఉంటుంది.
సో ఇండియాలో ఎక్కడ ఉంది మరి ఈక్వేటర్ రేంజ్కి టచ్ అయ్యేటువంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా ఇండియాలో? సో అండమాన్ రీజన్ అండ్ కేరళ. ఇక్కడ మనం ఈ టైప్ ఫారెస్ట్ని అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటి కేరళ అండమాన్ రీజన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నటువంటివి లేవు. ఓకేనా? సో దీస్ ఆర్ dense forest with a large variety of trees, plants, creepers. సో ఇవి చాలా వెరీ డెన్స్ ఫారెస్ట్. ఎక్కడెక్కడ ఉన్నాయండి? కేరళ అండ్ అండమాన్. ఇండియాలో ఉన్నటువంటి 2 ప్లేసెస్లో మాత్రమే, 2 స్టేట్స్లో మాత్రమే స్ప్రెడ్ అయింది. ఒకటి కేరళ, అండమాన్. ఏ ఫారెస్ట్ అవి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటివి లేవు. These are very dense forest, different type of plants and trees and also creepers. చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, తర్వాత క్రీపర్స్ అంటే మనకి తీగ లాంటివి ఉంటాయి. అలాంటివి వీటితో అంతా కూడా వెరీ థిక్ డెన్స్ ఫారెస్ట్. ఓకేనా? సో దీస్ ఫారెస్ట్ ఆర్ ఆల్వేస్ గ్రీన్ యాజ్ ద ట్రీస్ షేడ్ దేర్ ఓల్డ్ లీవ్స్ బట్ గెట్ న్యూ లీవ్స్ వెరీ సూన్. యాక్చువల్లీ మనకి సమ్మర్ సీజన్లో ప్లాంట్స్ ఉన్నటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి షేడ్ అయిపోవడం, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ గ్రీన్ కలర్లో లీవ్స్ అనేటువంటివి రావడం చూస్తుంటాం. అదంతా దేనికోసం? వాటర్ కన్జర్వేషన్ కోసం. ఓకేనా? సమ్మర్ సీజన్లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి లీవ్స్ అనేటువంటివి ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ వింటర్ సీజన్ వచ్చేలోపు లేదా రైనీ సీజన్ వచ్చేలోపు మళ్ళీ లీవ్స్ అనేటువంటివి రావడం చూస్తూ ఉంటాం. There are also different kinds of evergreen forest in Himalayas. హిమాలయాస్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ evergreen forest ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఆర్ పైన్ ఫారెస్ట్. ఇప్పుడే చెప్పుకున్నాం హిమాలయాస్లో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ట్రీస్ ఆర్ పైన్ ట్రీస్. ఆ పైన్ ట్రీస్ కూడా ఎలా ఉంటాయంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. దే హ్యావ్ లీవ్స్ విచ్ ఆర్ వెరీ థిన్ ఇన్ ద షేప్ ఆఫ్ నీడిల్. సో ఆ హిమాలయాస్లో ఉన్నటువంటి ఆ పైన్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీస్ యొక్క లీవ్స్ షైన్గా ఉంటాయి. అంటే ఇలా ఓకేనా? ఇలా షైన్గా. ఇవి చాలా థిక్గా ఉంటాయి, అంటే చాలా మందంగా ఉంటాయి, షైన్గా ఉంటాయి. ఎందుకోసం షైన్గా ఉంటాయి? సో ఇవి ఫ్లవర్ ఇచ్చేటువంటి ట్రీస్ కాదండి. ఫ్లవర్ మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ట్రీస్ అక్కడక్కడ ఫ్లవర్స్ అనేటువంటివి వస్తుంటాయి. వీటికి ఫ్లవర్స్ అనేటువంటివి ఉండవు. ఓకేనా? అందుకే వీటిని ఏమంటారంటే కోనిఫెరస్ ట్రీస్. శృంగాకార అడవులు, తెలుగులో శృంగారమైనటువంటి, అంటే ఊరికి అందంగా ఉంటాయి కాబట్టి అంటే ఫ్లవర్స్ ఉండవు. ఓకేనా? సో డోంట్ బియర్ ఫ్లవర్స్. That's why they are called coniferous trees. These trees grow in areas which snowfall. Hence, these trees have the needle-like leaves which do not allow the snow to rest on them. So, పైనుంచి పడేటువంటి స్నో ఏదైతే ఉందో, ఎందుకు ఇవి నీడిల్ షేప్లో ఉంటాయంటే పైనుంచి పడేటువంటి స్నోను కిందికి ఫాల్ డౌన్ చేస్తుంటాయి, కిందికి పడేస్తుంటాయి. అక్కడే స్టోర్ చేసుకోకుండా అలాగే పెట్టుకోకుండా ఉండేదానికోసం వీటి యొక్క ట్రీస్ లీవ్స్ అన్నీ కూడా నీడిల్ షేప్లో ఉంటాయి. ఓకేనా? ఇవి మన హిమాలయాస్లో చూసేటువంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఎలా ఉంటాయండి? కంప్లీట్ గ్రీనరీ. సో మెయిన్గా ఇక్కడ ఏ రీజన్లో ఉంటాయండి? ఈక్విటోరియల్ రీజన్స్. మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయండి? కేరళ అండ్ అండమాన్ అండ్ హిమాలయాస్లో ఉన్నటువంటి ఫారెస్ట్ దేనికి సంబంధించిందండి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకేనా? సో ఇంపార్టెన్స్ ఏంటి? వీటి యొక్క లీవ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా గ్రీనరీగా ఉంటాయి. ఇన్ కేస్ షేడ్ అయినా కూడా మళ్ళీ వాటి యొక్క రీప్లేస్మెంట్ తొందరగానే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఓకే? సో హిమాలయాస్లో ఉన్నటువంటి ఈ ట్రీస్ ఎందుకు నీడిల్ షేప్లో ఉన్నాయి? ఆ స్నో అనేటువంటిది పైనుంచి డ్రైన్ అయ్యేటువంటి స్నోస్ని అక్కడ స్టోర్ చేసుకోకుండా కిందికి డ్రాప్ చేసే దానికోసం ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీడిల్ షేప్లో ఉన్నాయి. ఇవి ఇండియాలో ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం డెసిడియస్ ఫారెస్ట్ అండ్ థ్రోనీ ఫారెస్ట్ అండ్ లిస్టోరల్ అండ్ స్వాంపీ ఫారెస్ట్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే చిల్డ్రన్?